టు ఏబీ ట్యుటోరియల్. మనము ఈరోజు టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఈ యొక్క టీచర్ వృత్తిగా ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. ఈ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి, ఈ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా వివరించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మొదటిగా ఉపాధ్యాయులకు ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటించాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. హెడ్లైన్గా తెలంగాణలో ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం టీపీటీఎఫ్ చేపట్టిన దశలవారీ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇక ఉపాధ్యాయులు సంగారెడ్డిలో ఈ యొక్క కలెక్టరేట్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందనమాట. వీరు సుమారు ఒక జీవో రిలీజ్ చేసినటువంటి గవర్నమెంటు ఆ యొక్క ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలోని నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయుల పోస్టులను లోకల్ క్యాడర్గా ప్రకటిస్తూ జీవో 255/256 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినందున నూతన సర్వీస్ నిబంధనలను రూపొందించి ఈ యొక్క ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులను మల్టీ జోన్ పోస్టులుగా సూచించినట్టే జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులను కూడా మల్టీ జోనల్ పోస్టులుగా పరిగణించాలన్నమాట. ఇంకా జిల్లాల వారి పోస్టుల విభజన పూర్తి చేసి స్థానికత ఆధారంగా బదిలీలు నిర్వహించాలి. గత 6 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి ప్రమోషన్లను 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అంతర్జిల్లా బదిలీలు వెంటనే చేపట్టాలని వీరు కోరారన్నమాట. ఇక రేషనలైజేషన్ పేరుతో 13,000 ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇక 2004లో CPS రద్దు చేయాలని, 2004 కన్నా ముందు ఉద్యోగంలో ఎంపికైన 2004 సెప్టెంబర్ తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు నోటిఫికేషన్ ప్రకారం పాత పెన్షన్ వర్తింపచేయాలని అన్నారనమాట. ఇది వచ్చేపాటికి తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి ఇక్కడ కూడా అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మల్టీ జోన్ పోస్టులుగా ZPHలను పరిగణించాలంటూ రావడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లా పరిషత్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా గ్రేడ్ 2 పోస్టులు అనమాట. వీళ్ళకు మల్టీ జోన్లకు మారుస్తూ ప్రభుత్వం ఈ యొక్క CS ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వ పాఠశాలను గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ గ్రేడ్ 1, గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 పోస్టులను మల్టీ జోన్లో మారుస్తూ ఈ యొక్క జీవో ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ గ్రేడ్ 2 పోస్టులను అటు లోకల్ క్యాడర్లు ఇటు మల్టీ జోన్లో పెట్టకుండా వదిలేశారు. ఆ పోస్టును కూడా మల్టీ జోన్లో పెట్టాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ యొక్క ప్రధాన కార్యదర్శి గారిని కోరడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా ఒక న్యూస్ పేపర్లో కూడా పాఠశాలల ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించాలి TPTF అంటూ ఇక్కడ రావడం జరిగింది. సేమ్ ఇది కూడా కంటెంట్ వచ్చేప్పటికీ అదేనండి. హెడ్ మాస్టర్స్కి సంబంధించినటువంటి మల్టీ జోన్లో పెట్టాలి అంటూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పిక్ కూడా మనకు కనపడుతుంది. ఇంకో న్యూస్ పేపర్లో కూడా ZP హై స్కూల్ HMను మల్టీ జోన్ పోస్ట్గా ప్రకటించాలంటూ ఇక్కడ కూడా జరిగింది. వీరి యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ పోస్ట్ను లోకల్ క్యాడర్గా గుర్తించలేదు అంటూ ఇక్కడ రావడం జరిగింది. జిల్లా పరిషత్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 పోస్టును మల్టీ జోనల్ క్యాడర్లోకి గుర్తిస్తూ తగు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వీరు కోరడం జరిగింది, CS గారిని. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి CPS అనమాట. ఇక సమరమే CPS రద్దు కోసం తాడోపేడు అంటూ ఇక్కడ ఒక హెడ్లైన్లో రావడం జరిగింది. వారం హామీపై సర్కారును నిలదీస్తూ 1వ తేదీ విద్రోహ దినంగా ప్రకటించిందనమాట. ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల ర్యాలీలు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక పదవీ విరమణ అనంతరం జీవితానికి భద్రత లేకుండా చేసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే CPS రద్దు చేయాలంటూ ఉద్యమిస్తున్నటువంటి ఉద్యోగులు ప్రభుత్వంతో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. CPS రద్దుపై ఇచ్చిన మాట తప్పి జగన్ ప్రభుత్వం ఉద్యోగులను ద్రోహం చేసిందంటూ ఇక వీరు 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా జరపాలని నిర్ణయించారనమాట. అదేవిధంగా 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ యొక్క CPS విధానం అప్పట్లో. అయితే CPS పరిధిలో ప్రస్తుతం 1.94 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్త విధానంలో స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలంటూ ఇప్పటికే 4 రోజులుగా వీరు ఉద్యమిస్తున్నారంటే ఇక్కడ రావడం జరిగింది. ఇవన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన
జోనల్ పరిధిలో ఉన్నటువంటి టీచర్ హెడ్ మాస్టర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సిపిఎస్ విధానానికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.